హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మన రెసిపీ వచ్చి ఉల్లిపాయ పచ్చడి అండి. సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ఉల్లిపాయలు 2 తీసుకోవాలి, పెద్ద సైజు. కొన్ని మినప్పప్పు, ఎండుమిర్చి విడివిడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు గింజలన్నీ ఇట్టా విడివిడిగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఎర్రగా వచ్చే విధంగా వేయించుకోవాలండి. 1 స్పూన్ ఆయిల్ వేసి ఇలా గోల్డ్ కలర్ వచ్చేలా విధంగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మినప్పప్పు, ఎండుమిరగాయలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి మిక్సీలో వేసుకుందాము. ఎండుమిరగాయలు తొడియాలు తీసి మిక్సీలో వేసుకోండి. ఎండుమిరగాయలతో పాటు మినప్పప్పు కూడా వేసేసుకోండి మిక్సీలో. రుచికి సరిపడా ఉప్పు, ఇవి మొత్తం ఒకసారి మిక్సీకి పట్టుకుందాము. ఇవి మెత్తగా మిక్సీకి పట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాము. ఉల్లిపాయ వేసుకున్నాం కదా, ఇవి కూడా మెత్తగా మిక్సీకి పట్టుకుందాము. ఉల్లిపాయ పచ్చడి ఇలా వచ్చే విధంగా మిక్సీ పట్టుకోండి. చూశారు కదా. ఇప్పుడు ఇది తాలింపు వేసుకుందాము పచ్చడిని. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దీంట్లో తాలింపు గింజలు వేసుకుందాము. తాలింపు గింజలు వేసుకున్నాక కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకోండి, ఉల్లిపాయ పచ్చడి టేస్ట్ కోసం. దీంట్లో 2 చిన్న ఉల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోండి. మనం మిక్సీకి వేసిన పచ్చడిని తాలింపులో వేసుకొని 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వేడివేడి అన్నంలోకి తింటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.